రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ కేసు విషయంలో నాకు తెలియకుండా చేమ కదలదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు మీడియా ముందు. తన మహాసేన మీడియాలో ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరికి నోటీసులు పంపాలో, ఏం చేయాలో పోలీసు వ్యవస్థ తరఫున ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు, పార్టీ తరఫున ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలో మీరు చెప్తలేరా? నాకు అనుమానం ఉందండి. నాకే కాదు, యావత్ మాట్లాడిస్తావా? నువ్వే మాట్లాడతావా? మాట్లాడండి. నువ్వు మాట్లాడు, మాట్లాడు, నేను వెళ్ళిపోతాం. మరి మీరు ఒక్కరే కాదే, నువ్వు మాట్లాడి నేను లేచి వెళ్ళిపోతా. నీకు చెప్పాల్సింది అనిపించిందంత చెప్పాను. అది చెప్పండి. చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు అది యాక్సిడెంటా హత్య అనేది తేల్చాల్సింది పోలీసులు. మొదటి రోజు వచ్చాడు మహాకూటమి రాజేష్, యాక్సిడెంట్ అన్నాడు. జనాలు అక్కడ తిరగబడ్డారు, ఇది జరిగిందా లేదా అని అడగండి. పెద్ద ఎత్తున గొడవ చేస్తారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఎందుకు ఆయన బాగా యాక్సెప్ట్ చేశారంటే? అవును, పూలు జల్లారు. రాజమండ్రి హాస్పిటల్లో పూలు జల్లారు. మొఖం మీద పూలు పడేసరికి తట్టుకోలేక వెళ్ళిపోయాడు. మళ్ళీ అంటే చెప్పులు జల్లారు. ఏం జల్లారు అడగండి ఆయన. ఆడేం జరిగిందో అడగండి. రాజేష్ మహాసేన క్షమాపణ చెప్పాల్సిందని వీడియోలు వచ్చినాయా లేవా అని అడగండి. నేను బెట్ల రెండో రోజు నారా లోకేష్ గారు ఇది ప్రాథమికంగా మాకు పోలీసులు చెప్పిన వివరాలను బట్టి యాక్సిడెంటే అని చెప్పారు. మూడో రోజు వచ్చాడు, అప్పటికే రాజేష్ మహాసేన మీద నిప్పులు గురుస్తున్నాయి క్రైస్తవ సమాజంలో. అసలు రాజేష్ని దగ్గరికి రానిచ్చిందే క్రైస్తవులు అనుకున్నారు, దళితులు అనుకున్నారు అని చెప్పి. అట్లాంటిది క్రైస్తవులు తిరగబడేసరికి ఏం చేయాలో అర్థం కాల. ఊపిరాళ్ళ సార్కి గబగబా వచ్చాడు, పోలీసుల మీద అరిచేశాడు. మీరు కూడా చూసే ఉంటారు. సిఐని సస్పెండ్ చేయాల్సిందే అన్నాడు, ఎస్ఐని సస్పెండ్ చేయాల్సిందే అన్నాడు, పోలీసులు అలసత్వం అన్నాడు, హత్య అన్నాడు, గవర్నమెంట్ని కార్నర్ చేయాలనుకుంటున్నారా అని అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మాట్లాడాడు. సిట్ దగ్గరికి వెళ్ళాడు, అందరు అనుమానాలు నాయే అని చెప్పి కంప్లైంట్లు ఇచ్చాను అని చెప్పాడు. బాగానే ఉంది. మీడియా ఛానల్స్కి వచ్చాడు, నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నాడు. నిన్న సీసీ ఫుటేజ్లు బయటకు రాగానే 99% ఇది ప్రమాదం అని నేను అప్పుడే చెప్పేశా, ఇప్పుడు అదే చెప్తున్నా యాక్సిడెంట్ అంటున్నాడు. ఎవడు మాట మార్చింది? ఎవరికుంది మాట మార్చాల్సిన అవసరం? నేను మాట మార్చానా? నాకు ఇదిగోన్నా, నేను ఉన్న విషయం చెప్తున్నా. అది యాక్సిడెంటల్ గానే ఆయన చనిపోయారు అని పోలీసులు పూర్తి ఆధారాలతో మాట్లాడారు. సరే, ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయిన తర్వాత రాజేష్ మహాసేన గారు ఒక్కరే కాదు కదా మాట్లాడింది. ఎవరు? అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడారు, అనేకమైన జర్నలిస్టులు మాట్లాడారు. ఏ ఒక్కరు కూడా ఇది నా వ్యవహారం అని తీసుకోవాలి. ఒక్క మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటున్నా? చాలా మంది మాట్లాడారు కదా, చాలా మంది ప్రవీణ్ గారిని వ్యతిరేకంగా చూపిస్తున్నా ఎన్ని ఛానల్ లిస్ట్ చెప్పారు మీకు? అజయ్ బాబు గారు వ్యతిరేకంగా ఉన్న ఎన్ని ఛానల్ మీరెందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడా? క్రైస్తవ్యంలోనికి జొరబడి క్రైస్తవుల్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ లెక్క మాట్లాడుతున్నారా? సమన్వయకర్త కాంగ్రెస్ పార్టీ ప్రచార క్రైస్తవులు, ముస్లింలు, దళితుల క్షేమ కాంగ్రెస్ పార్టీనా అంటే కాంగ్రెస్ పార్టీ రాలిపోయే నా ఎంటకితో సమానం. మరి మీరు నా ప్రజల క్షేమం కోసం నారా లోకేష్ కోసం మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతున్నాడా? బీజేపీ కోసం మాట్లాడుతున్నాడా? రేవంత్ రెడ్డి ఎవరండి మధ్యలో? రేవంత్ రెడ్డి ఎవరండి? చనిపోయింది ప్రవీణ్ పగడాల గారు. ఎట్లా చెప్పుకుంటారు? ప్రజల కోసం ఎందుకు చెప్తారు? ఈ రోజు వరకు కూడా అవసరం ఏముంది? టాపిక్ డైవర్ట్ చేయలేదు. కరెక్టే అంటే మీరు మాట్లాడితే మంచిది, ఆయన మాట్లాడితే వ్యక్తిగతమా? మీరు చేసే సంసారం వ్యభిచారమా? ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని నేను కొట్లాడుతాను. అవును, ఆయన మాట్లాడు ఒక తాగుబోతు మరణం, దుర్మరణం అన్నట్లు ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తాం. తప్పేముందండి? ఆయన మాట్లాడే తాగుబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది బట్టి మాట్లాడుతున్నారు. వస్తున్న విజువల్స్ ఎవరు చెప్పారా? డిపార్ట్మెంట్ ఎట్లా వస్తాయండి? చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది? అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిందని చెప్పి అనేకమైన ఛానల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి విజువల్స్ వస్తే ఏం చేయాలి? వాళ్ళు మీకు పూర్తి ఆధారాలు తెలిసిపోయినాయి కదా. ప్రెస్ మీట్ చెప్పాలి. అజయ్ ఆల్కహాల్ తీసుకొని చచ్చిపోయిందా, వాటర్ తాగి చచ్చిపోయిందా పక్కన పెడితే
జరిగింది మీకు జరిగినట్టుగా విషయం పోలీస్ కాదేమో. డిపార్ట్మెంట్ చెప్తే మీకు మీరు అది ఎందుకు విషయం కాదేమో. అన్న, నిన్ను ఒక వ్యభిచారంటే నువ్వు ఊరుకుంటావా చనిపోయిన తర్వాత? నిన్ను ఒక వ్యభిచారంటే నువ్వు ఊరుకుంటావా? అక్కడ ఆ రకంగా ఉన్నాయి ఎవరు? విజువల్స్ ఉన్నాయి Create కాబట్టి చేయడం మాట్లాడతారు. ఎంతసేపు తప్పే అన్న? ఉందండి. Create చేయడం Visuals ఎంతసేపు? ఎట్లా Create చేయడం create ఎంతసేపు చేస్తారు? అంటున్నా? ఎట్లా ఇవాళ create చేస్తారు? AI టెక్నాలజీ వచ్చింది. మీరు ఇక్కడ ఉండగానే హైదరాబాద్ లో ఒక అమ్మాయితో తిరుగుతున్నారు. చేయండి, నాకు అట్లా చూపించండి. నేను ఒక హీరోని పక్కన ఏ ఉన్నాను, నాకు టెక్నాలజీ? చెప్పండి. ఎందుకు ఏ మాట్లాడతారు? టెక్నాలజీ? ఇంకెన్ని రోజులు మీ పాస్టర్ల ఏఐ టెక్నాలజీలో ఏం చేయడమైనా సాధ్యమే. మేము ఏమన్నామంటే ఆయన ముఖం చూపించండి ఒకసారి. అనేక సందర్భాల్లో ఆయన మీరు చూపించారు, మంచిదే. ఆయన ముఖాన్ని ఒకసారి చూపించండి. ఒకవేళ అదే వాస్తవం అలాగే చనిపోయాడు అని అంటారా, అది మా కర్మ అనుకొని వదిలేస్తాం. ఇంటర్వ్యూ పిలిచి నన్ను, నేను మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కార్లో వస్తున్నా అని చెప్పిన. మీ ఇంటికి కూడా నేను అదే కార్లో రీచ్ అయ్యాను. మధ్యలో వచ్చింది ఉపేంద్ర కాదా అని అంటే ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా? ఇదేం పద్ధతి సార్? అదేందన్నా నాకు తెలియక నా స్టార్టింగ్ ఎండింగ్ నువ్వు ఒకటే స్టార్ట్ ఉన్నప్పుడు అది నేను కాదని మీరు ఎట్లా నాకేం చెప్తారు? తెలుసు? నువ్వు ఇంటికి వస్తేనే కదా నాకు తెలుసు. నేను అదే కార్లో వచ్చినా కదా. నువ్వు ఏ కార్లో వస్తే నాకెందుకన్నా? నువ్వు వస్తున్నానని అరే, ఆ చెప్పావు. మనిషి బుల్లెట్ లో అన్న, వెళ్తాడు, topic divert అవుతుంది. బుల్లెట్ లో వెళ్తాడు, ఒక్క విషయం మాస్క్ అన్న. వేసుకుంటాడు, అన్న. హెల్మెట్ వేసుకుంటాడు, అదే బైక్ ఉంటది, అదే లగేజ్ ఉంటది, అదే అన్ని ఉంటది. మళ్ళీ ఆ వ్యక్తి కాదని మీరు ఎట్లా చెప్తున్నారు? అరే, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అన్న నిజాలు మీరు ఇట్లా? మాట్లాడుతున్నామన్నా. నిజాలు కాదు, నిజాలు మాట్లాడుతున్నాం. నేను చెప్పేది వినండి. మీరు ప్రవీణ్ పగడాల గారిని ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించే ప్రయత్నం ఆంధ్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. జరిగిందో చూపిస్తుంది. ఎవరు? ఏం జరిగిందో చూపిస్తుంది. ఇప్పుడు తాగుబోతు వివరాలన్నీ అంటారు మీకు మీరు. తెలుసు అన్న, వినన్నా. వివరాలన్నీ మీకు తెలుసు. మీరే ఎస్పీ గారు, ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసేయండి. చెప్పండి, మీరు చెప్పాలా? ఇంకా రావాల్సిన రాజేష్ ఆధారాలు మహాసేన ఎవరు ఉన్నాయండి. చెప్పడానికి? అవును, మహాకూటమి రాజేష్ ఆయన ఎవరు మాట్లాడితే చెప్పడానికి? మీకు వచ్చే ఇబ్బంది ఏంది? చాలా మంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, చాలా మంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, ఎవరిని? మీడియా వాళ్ళు ప్రవీణ్ పగడాల గారు మాట్లాడుతున్నారు. తాగుబోతని మాట్లాడతాడు ఆయన. రాజ్ మాట్లాడితే మీకు వచ్చే పోలీసులు ఇబ్బంది చెప్పాలి ఆ విషయం. ఆ. ఏ రకంగా మీరు అధికారికంగా చెప్తారు ఆ విషయాన్ని? మీకు పోలీసులు ఆయనకు కదా వ్యక్తిగతంగా చెప్పాల్సింది. తగాదాలు ఉంది. నాకే వ్యక్తిగత- మీ పేరు అన్న, చెప్తే ఆయన మీ ఇద్దరి అవునన్నా. మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అన్న, అనేటట్టు మీరు ఇప్పుడు క్రియేట్ విషయం ఏంటంటే, చేసుకొని ఒక 10 మధ్యలో పాపం ప్రవీణ్ పగడాల గారిని మధ్య వేసుకొని మీరు ఇద్దరు అన్న మాట్లాడతారు వినన్నా, ఎందుకు? మా ఇద్దరికి మధ్య ఒక 10 ఎకరాల ఆస్తి గొడవలు ఉన్నాయి. లేనిది ఇవ్వాలి, 5 ఎందుకు ఎకరాలు కంప్లైంట్ ఇచ్చారు నాకు, మీరు? ఒక లేనిది 5 ఇవ్వాలి, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఏ రకంగా? నాకు థ్రెట్ ఉంది ఈ మనిషి ద్వారా అని చెప్పి ఆయన పేరు ఎందుకు రాశారు? బెదిరిస్తున్నారు. ఎవరు? రాజ్ రాజేష్ మహాసేన మహాసేన ఓపెన్ గా తన ఛానల్లో రాజేష్ మహాసేన మాట్లాడుతున్నాడు. మీకు డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి ఎవరు? బెదిరించిండా? ఒక డైరెక్ట్ గా statement చెప్పాలా? ఇచ్చిండా? డైరెక్ట్ గా ఒక చెప్పాలా? statement ఇచ్చిండా? డైరెక్ట్ గా ఒక చెప్పాలా? మీడియా ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా మాట్లాడి చెప్పాలా? ఎక్కడ మాట్లాడిండు? మీడియాలో టార్గెట్ చేస్తే ఎట్లా సరిపోదా? చెప్తారు మీరు? మీడియాలో మరి ఆ టార్గెట్ లెక్కన చేస్తే చెప్తే సరిపోదా? మీరు ఇదే మీడియాలో లాస్ట్- ఏం మాట్లాడుతున్నాడు? ఆ లెక్కన- మహాకూటమి రాజేష్ మీడియాలో ఏం ఆ మాట్లాడుతున్నాడు? లెక్కన మీరు చూస్తే ఇదే నా ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారు? ఏమన్నాను? హిందువుల్ని నరికేస్తా, జై శ్రీరామ్ అని ఎట్లా అంటే నేను అది అన్నానా? ఇదని అన్నారు. మీరు హిందువులను నరికేసిర్రా? నరికేస్తాను మీరు చూపించండి. నరికేసిర్రా? హిందువులను చెప్తే నరికేస్తా అన్న అవుతుందా? మాట మీరు చూపించండి. చెప్తే అవుతుందా మీ అంటున్నా. ఛానల్లో హిందువులను నరికేస్తా అని నేను అన్న మాట చూపించండి. ఎవడండి ఈ ఎప్పటికిప్పుడు ఆ. ఎప్పటికిప్పుడు హిందువులను నరికేస్తా అని నేను అనుంటే అవును. ఎప్పటికిప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను హిందువులను లేదు నరికేస్తాను సార్, అన్నాను మీరు నేను. స్టేట్మెంట్ ఇచ్చినంత ఏమన్నా? మాత్రాన అవుతుందా అంటున్నా. ఎవరు? నువ్వు నేను మా- అన్నాను, మీరు మీరు ఎట్లా చెప్తారు మరి? మీరు అనుకుంటా. రాజ్ మహాసేన గారు చెప్పిన అన్నా, దాన్ని పట్టుకొని ఎట్లా అన్నా, మాట్లాడతారు నేను మీరు? ఒక విషయం చెప్తున్నా. టాపిక్ దయచేసి డైవర్ట్ చేయకండి. తప్పు. వినే వాళ్ళకి తప్పు. 100 మంది కాదు, లక్షల మంది వింటున్నారు. Divert వాళ్ళకి కాదు. ఉపయోగపడే Genuine విషయాలు topic అండి ఇది. మాట్లాడండి. Genuine అన్నా, నేను topic విషయం అండి ఇది. చెప్తున్నాను. ఇప్పుడు కులంకుల్లా చెప్పాలా అజయనా? చెప్పు. నా మనసులో చెప్పాలా? చెప్పు. ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డేసుకొని వ్యక్తిగతంగా ఎదగాలని చూస్తున్నారు. ఎవరు? నాకే ఎదగాలని చూస్తున్నాను నేను అంటాను. ఎమ్మెల్యేకి పోటీ ఎదగాలని చేస్తున్నాను. చూస్తున్నాను వినండి అంటాను. అన్న, నేను ఎంతకాలం కొట్లాడింది షఫీ గారు ఎట్లా వచ్చిరండి? అక్కడికి ఎవరు తీసుకొచ్చిరా? మనిషి కాబట్టి వచ్చారు. ఎవరు తీసుకొచ్చిరా? మనిషి కాబట్టి వచ్చారు. ఎవరిని ఆయనంతటా ఎవరిని ఆయనే కన్సల్ట్ వచ్చాడు. అయ్యి వచ్చింది? ఆయనంతటా ఆయన ఆయనే మీరు వచ్చాడు. తీసుకొచ్చి మీ ఇద్దరు మతాల మధ్యలో మీరు చిచ్చు షఫీ గారి పెట్టేలాగా నంబర్ ఉందా? మాట్లాడితే షఫీ గారి నంబర్ మీ దగ్గర ఉందా? ఉంది, మా దగ్గర ఉంది. ఫోన్ చేయండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అక్కడికి? అజయ్ బాబా అని అడగండి. ఇప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టండి, రికార్డ్ చేయండి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా అన్న కాల్ చేస్తున్నారు, షఫీ గారితో మాట్లాడతాడు. అక్కడికి అజయ్ బాబే నన్ను రమ్మన్నాడు అని ఆయన చెప్తే ఇప్పుడే అన్న కాళ్ళు పట్టుకుంటాను నేను. చూడండి, మిమ్మల్ని అక్కడికి అజయ్ బాబే రమ్మన్నాడా అని అడగండి. ఆయన పిలిచింది మీరు కాదు? నేను పిలవలేదు. నా దగ్గర ఆయన నంబరే లేదు. ఇప్పటి వరకు బ్రదర్ షఫీ గారి నెంబర్ లేదు నా దగ్గర. మీరు విలువంది మీ నుదుటి మీద ముద్దు పెట్టడం ఏంది? మిమ్మల్ని హక్ చేసుకో. మనిషి కదన్నా ఆయన ఒక్కడే మనిషా? ఎవరు? మిగతా వాళ్ళు కాదు. మనిషి కష్టం మిగతా వాళ్ళు కాదా? చూసి తట్టుకోలేని మనుషులే అన్న. మనిషి కష్టం చూసి తట్టుకోలేని వాళ్ళు అడగండి. లిఫ్ట్ చేస్తలేడు. ఇదిగో నా సెల్ ఫోన్ మీకు ఇస్తున్నాను. నా సెల్ ఫోన్లో బ్రదర్ షఫీ నెంబర్ చూపించండి. నా సెల్ నుంచి షఫీకి నేను ఫోన్ చేసిన, షఫీ నాకు ఫోన్ చేస్తున్నా, మీ మాటకి నేను ఒప్పుకుంటా. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. షఫీ మిమ్మల్ని అజయ్ బాబు పిలిచాడా అని అడగండి. నన్ను ఇష్టపడే వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు, ముస్లిం సహోదరులు లక్షల మందిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరండి ఇంకా మీకు శత్రువులు ఎవరు? ముస్లింలు మీ వాళ్ళే, క్రైస్తవులు మీ వాళ్ళే. ఇంకా మీకు శత్రువులు హిందువులు కూడా ఎవరు? నా వాళ్ళే. హిందుత్వం పేరుతో మీకు దాడులు ఇంకా చేస్తున్న శత్రువులు వాళ్ళు ఎవరు? మాత్రమే శత్రువులు మీకు అని ఇంకా చెప్పాను. శత్రువులు ఎవరు అంటున్నా? హిందుత్వం అంటే పేరుతో మీరు హిందుత్వం పేరుతో ముస్లింలు దాడులు ఏం చేస్తున్న వాళ్ళు శత్రువులు అని చెప్తున్నాను నేను. అంటే మీరు హిందువులనే కదా ఎవరు? శత్రువులుగా హిందువులు చూస్తున్నారు? ఎందుకు అంటున్నాను నేను? చాలా తెలివిగా మాట్లాడకండి హిందుత్వం మీరు. పేరుతో మీరు ముస్లింలు అన్న, ఒక విషయం చెప్పనా? ఈ బజార్లో నా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు హిందువులు, నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు హిందువులు, ఇటు పక్కన ఉన్న వాళ్ళు హిందువులు. బొట్టు పెట్టుకొని బయటికి రాగానే శత్రువులు అన్న ఎవరు? నమస్తే అనగానే ఇంకా నమస్తే శత్రువులు అంటారు. ఎవరు? అమరా ప్రసాద్ ఎందుకు
ఎందుకు ఆ వ్యక్తి క్రైస్తవుల మీద మీకు 24 గంటలు నిప్పులు జరుగుతాడు కాబట్టి, నోటుకొచ్చినట్లుగా మాట్లాడతాడు, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తాడు కాబట్టి, పరమతాల మీద నిప్పెత్తులు పోస్తాడు కాబట్టి, ఊరు ఆయన పరమతాల మీద నిప్పులు మీరు మాత్రం మల్లెపూలు చల్లుతున్నారు కదా, మీరు మల్లెపూలు చల్లుతున్నారు కదా పరమతాల మీద. మీరు చేస్తుంది ఏంటండి? కాదండి మీరు చేస్తుంది ఏంటి? కాదండి నీ మీరు అమ్మ చేస్తుంది అని ఏంటి? ఆడంటే అయ్యగారు అంటారా? ఏమంటారు? మీరు చేస్తున్నారు. ఏమంటారు? మీరు మొదలుపెట్టింది మేము కదా. మొదలుపెట్టింది మీరు. మొదలుపెట్టింది మీరు. అన్నా మొదలుపెట్టింది వాళ్ళు, దానికి సమాధానం చెప్తున్నాం. క్రైస్తవులకి ఇంకొకరిని దూషించాల్సిన కర్మ పట్ల క్రైస్తవులు ఎప్పుడు అంతకి దిగజారరు. క్రైస్తవులకి ఆ దరిద్రం పట్ల ఒకవేళ అలా నేను చేసిన తప్పే. నిన్న మొన్న వచ్చిన బైట్స్ ఏం బైట్స్ అండి అవి? ఏం బైట్స్? ప్రవీణ్ పగడాల్ గారు చచ్చిపోతే ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు? ఓ బిల్లకు ఒకవైపే చూసి మా క్రైస్తవ సమాజం లేచింది, ఇక ఏ ఒక్క హిందూ బతుకు మీరు చంపండి. మీరు ఎట్లా అంటున్నారు? స్టేట్మెంట్ కు అనుమానానికి తేడా తెలియదు మీకు. ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఎలా మాట్లాడతాడు అతను అంటున్నా నేను. అరే పోలీసులు ఎంక్వైరీ చేయకముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే వీళ్ళు కన్ఫర్మేషన్ చేసి ఖచ్చితంగా అలాగే తెచ్చాడు అని చెప్తున్నారు. అంటే కన్ఫర్మేషన్ కాదు అది. కన్ఫర్మేషన్ మళ్ళీసారి చదవండి అదేంటో. మళ్ళీసారి చదవండి అదేంటో. షఫీని నేను పిలిచానంటారా? పిలవండి. బ్రదర్ షఫీతో నేను మొట్టమొదటిసారి ఆయన కలవడం అక్కడే, ఆయన చూడడం కూడా అక్కడే. ఇద్దరి మీద దాడులు జరుగుతున్నాయి. చిత్రీకరిస్తున్నారు మీరు, ఒక దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. ఏం చేస్తున్నారు తప్పు. మీలాంటి ఇంటెలెక్చువల్స్ కూడా ఇలా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది. నేను మీలాంటి ఇంటెలెక్చువల్స్ ప్రొఫెషనలిస్ట్ ఇట్లా మాట్లాడడం బాధ అనిపిస్తుంది. కొంచెం అక్కడ మాట్లాడి వెంటనే ఇక్కడికి వచ్చి కూర్చోండి నా ప్లేస్ లో. ఇక్కడ కూడా మీరే మాట్లాడండి. అక్కడ కూర్చోండి, మళ్ళీ ఇక్కడ కూర్చోండి. నేను ఎందుకన్నా ఇక్కడ నన్ను మాట్లాడినవా? ఇంతసేపు మాట్లాడింది మీరు. ఏం మాట్లాడించిన? ఏం మాట్లాడించినావు? నువ్వు షఫీక్ ఫోన్ చేస్తానన్నావు, చేసావా? చేశాను కదా. లిఫ్ట్ చేయాలి. మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది నిరూపించాలి మీరు. నేను నిరూపిస్తా. ఇది నిరూపిస్తా. అజయ్ బాబు పిలిస్తే వచ్చాడంట, నిజమేనా మీరు అని అడగండి. మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడగండి. ఆయన లిఫ్ట్ చేయకపోతే నేను ఒక అబద్ధపు స్టేట్మెంట్ అది. అబద్ధమని మీరు మాధ్యమాల్లో అదే వస్తుంది కాదన్నా. అసలు షఫీ గారు అక్కడికి వచ్చాడన్న విషయమే తెలియదు నాకు. మొదట వికేఆర్ గారిని కలిసారట. వినండి, సరే ఆఫ్ చేయండి. మొదట వికేఆర్ గారిని కలిసారట. ఇంటికి పంపిస్తారా? విజయప్రసాద్ రెడ్డి గారిని కలిసారట. మిగతా వాళ్ళని కలిసారట. మట్టి ప్రసాద్ అని ఉంటాడు కదా, మా సిఎండిఎఫ్ తెలంగాణ మట్టి ప్రసాద్ ఎవరు ఉంటాడు కదా, మా సిఎండిఎఫ్ అధ్యక్షులు. మీకు చెప్తున్నాను, మా సిఎండిఎఫ్ అధ్యక్షులు నా తోబుట్టు కంటే ఎక్కువ. ఆయన చూసాడట షఫీ గారు వచ్చిన విషయం చూసి, అన్న అజయ్ అన్న ఇక్కడ ఉన్నారన్న ఒకసారి కలవండి అని చెప్పి ఆయన చూసి మీకు అమ్మ మా అమ్మ మీద ఒట్టన్నా. నేను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే బైబిల్ మీద ఒట్టు, యేసు ప్రభు. ఆయన వచ్చి ఆయన నా దగ్గరకు వచ్చే వరకు కూడా ఆయననే ఒక వ్యక్తి వచ్చాడని తెలియదు నాకు. నన్ను చూడగానే నా దగ్గరకు వచ్చాడు, నన్ను కౌగులించుకున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరకు వస్తే ముస్లిం సాంప్రదాయం గుడ్డలు కత్తుకుంటారు, హద్దుకొని నన్ను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకుంటే కత్తితో పొడవమంటారా? నన్ను నువ్వు ముస్లింవి, నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అనమంటారా? నన్ను చంపేవాడు వచ్చి ముద్దు పెట్టుకున్నా ముద్దు. క్రిస్టియన్లు ముస్లింలు కలిసి ఎవరిని మీరు ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు అనేది నా క్వశ్చన్. మీకు అర్థం క్రైస్తవులు ముస్లింలతో పాటు అక్కడ హిందువులు కూడా ఉండాలన్నా. కానీ ఆ రోజు ఒక్క హిందువు కూడా చనిపోయిన వ్యక్తిని చూడడానికి రాలేదన్నా. ఒక్క హిందూ కూడా రాలా. ఏంటంత పగ మా మీద? ఒక్క హిందూ కూడా రాలేదన్న అక్కడికి. షఫీ గారన్నా వచ్చారు ముస్లిం సమాజం నుంచి, కానీ ఒక్క హిందూ రాలా. మీకు క్రైస్తవుల మీద అంత ప్రేమ, ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే రావచ్చు కదన్నా మరొక 10 మంది హిందువులు అక్కడికి. ఎందుకు రాలేదన్నా? ఎందుకు వస్తారండి? మీరేమో హిందువులే, హైందవ సమాజాన్ని మొత్తాన్ని మీరే బదనాం చేస్తుంటే ఇంకెందుకు వస్తారు? చెప్పనా అన్న, ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ మీరేం మాట్లాడుతున్నారో నేనేం మాట్లాడుతున్నారో అర్థమవుతూ ఉంటుంది. కానీ నేను చెప్తున్నా, వచ్చే కామెంట్స్ చూసి మీరు మాత్రం హర్ట్ అవ్వకండి. ఎందుకంటే మన ఇద్దరం నాకు అభిమానులే లేరు. నా బతుకు ఒక అభిమాన సంఘం కూడా. అభిమానం లేదే మీ ఛానల్ కి 2-3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. నాకు ఎవరు అభిమానం లేదే మీకు వ్యూస్ ఇంత వస్తాయా? ఈ రోజు మనం ఈడ కూర్చున్నాం అని అంటే ఇది ఒక మీకు విషయం చెప్పనా, మీ కష్టం అంటే నాకున్నదంతా అమ్ముకొని మీ పక్కన నిలబడే వ్యక్తిని నేను. మీకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, మీ అన్నదమ్ములు వస్తారేమో, అక్క తల్లిలు వస్తారో నేను వస్తాను. నేను క్రిస్టియన్ సమాజానికి ఏం చేసిరు? క్రైస్తవులకు ఏం చేసిరు? ఈ గొంతు ఏం చేస్తుందో ప్రతి క్రైస్తవుడికి తెలుసు, ప్రతి ముస్లింకి. ఈ రోజు ప్రవీణ్ గారు చనిపోగానే ఆయన అంతమందికి సాయం చేసిన అది ఇదని మాట్లాడుతున్నారు. మీరు చెప్పడానికి మీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే ఏముంది? చేసిన వాడు
చెప్తే అది బాగోదన్న. నీ పెదవులు కాదు ఇతరులే అని అంటాడు బైబిల్లో. నేనేం చేశానో, నేను ఎంతమందిని పోషిస్తున్నానో, ఎంతమందికి సాయం చేశాను, ఎన్ని వేల కోట్లు కూడగట్టుకున్నారు అది కూడా చెప్తే బాగుండు. లెక్కలేనంత డబ్బు ఉంది. మీరు మీకేమన్నా రాగానే ఏమన్నారు సార్? మీకు కష్టం అనుకోండి, నన్ను అడగండి, నా శక్తికి మించైనా చేస్తాను నేను. మహాసేన ఏమో ఆయన ఎవరు తిట్టడానికి అంటాడు, అమర ప్రసాద్ చంపేసిందని అంటారు. అసలు మీరు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుర్రేమో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి నన్ను ఎవరో చంపడానికి చూస్తున్నారు అంటావు. లేదంటే కమిషనర్ ఆఫీస్ కి నేను కంప్లైంట్ ఈ రోజు ఇచ్చిన అంటారు. మీరు కమిషనర్ ఆఫీస్ కి కంప్లైంట్ ఇవ్వాల్సినంత మీకేం వచ్చింది? మిమ్మల్ని ఎవరు చంపుతారు? చంపాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎవరిని బదనాం చేయడానికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి నిన్నే తీసుకుని వచ్చారు నన్ను. నాకు బాగా పిచ్చన్న, బ్రెయిన్ లూజ్, జనాలందరికీ అర్థమైతేనే ఉండుంటది. మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపండి, మరి నన్ను రండి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయండి అని అంటే మీరు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారా, చంపాలని కోరుకుంటున్నారా, లేదంటే వాళ్ళు అంతు చూద్దామనే ఒక ప్రశ్నోత్పన్నం చేస్తుండ్రు? ఏం చేస్తారు మీరు? అసలు ఒక పని చేయండి అన్న, చంపుతాం అంటున్నారు, చంపలేదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ వాతావరణంలో మీరు కూర్చున్నారు అంటే మీకు అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టే కదా. మీరేం టెర్రరిస్ట్ కాదు కదా, మీరేం అల్ఖైదా మెంబర్ కాదు కదా. ఇంట్లో నేను కూర్చోకపోతే ఇంట్లో కూర్చుంటాను. అవును, మిమ్మల్ని ఈ రోజు నా దగ్గరే ఉండండి. నైట్ సరదాగా బయటకు వెళ్ళి నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను. చంపేస్తారా? అక్కడ ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడుకుందాం. నన్ను చంపేస్తారా? అక్కడ ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడుకుందాం. ఎంత మంది నన్ను కొట్టడానికి వస్తారో మీరు చూద్దరు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు అర్థం కావట్లా. మీరు ఒక యాంకర్గా ఇది ఏ రకంగా సెన్సేషనల్ కావాలనే చూస్తున్నారు తప్ప నా పరిస్థితి మీకు అర్థం కావట్లా. మీ దగ్గరకు ఒక ఇంటర్వ్యూ కించపరిచినా, మీరు నన్ను ఎంత కించపరిచినా నేను భరిస్తూనే ఉన్నా. అది నా వ్యక్తిత్వం. ఎందుకంటే నోరు జారి ఒక మనిషిని అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా నేను మాట్లాడను. అలా మీరు చాలాసార్లు ప్రయత్నించారు. ఈ ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో నన్ను కించపరచడానికి ప్రయత్నించారు. కానీ నేను ఇంకొక 100 సార్లు మీరు కించపరచాలని చూసినా నేను మిమ్మల్ని కించపరచను. అది నా వ్యక్తిత్వం. ఎందుకంటే సబ్జెక్ట్ వినండి, సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను. ఏంటి మన సబ్జెక్ట్ ఏంది? ఈరోజు ఆయన చచ్చిపోయాడు, నెక్స్ట్ మిమ్మల్ని చంపేస్తాం అంటున్నారు. మిమ్మల్ని చంపేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంది? ఏం చదివారు మీరు? మీరు ఏం చదివారు? పోస్టర్లో ఏం చూసారు? అంటే ఒక ఫేస్బుక్లో స్టేట్మెంట్ పెడితే మిమ్మల్ని చంపేసినట్టేనా? వినన్నా, ఇంకా 2 గంటలు మాట్లాడినా నేను ఇచ్చే సమాధానం అదే. మన ఇద్దరం ఈ రోజు ఇంటర్వ్యూ గంట సేపు కూర్చున్నాం కదా, ఒక నిమిషం, గంట సేపు కూర్చున్నాం. బయట జనాలు ఉన్నారు, బయటకు వెళ్ళాం. బయట జనాలు ఉన్నారు. వినండి సార్, నన్ను ఒక మాట చెప్పనండి బ్రదర్. చెప్పండి. రాత్రి బయటకు వెళ్ళాం, జిల్లా కోర్టు ముందు. నేను, నాతో పాటు మట్టి ప్రసాద్, ఆదిత్య, ఒక లాయర్ గారిని కలిసాం. సిపి గారిని కలవడానికి కంప్లైంట్ కావాలని చెప్పాం. ఒక టీ షాప్ ముందు కూర్చున్నాం, కంప్లైంట్ రాస్తూ ఉన్నాం. అక్కడున్న ఒక వ్యక్తి నా కళ్ళ ముందే ఫోన్ చేశాడు, అజయ్ బాబు ఇక్కడ ఉన్నాడని. వెంటనే నేను కారు ఎక్కేసాను. ఆదిత్య కారు తీసేసాయి అన్నాను. ఒక 2-3 కిలోమీటర్లు రాగానే లాయర్ ఫోన్ చేశాడు మాకు, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోవు. మొత్తం కూడా కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు బండ్ల మీద వచ్చేసారు ఇక్కడికి. వాడు ఎక్కడ ఉంటాడు, ఆ లంజుడికి ఎక్కడ ఉంటాడు, వాడు అడ్రస్ కావాలి, వాడు ఆంధ్ర వాడు అనుకున్నాం, వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని నన్ను బెదిరిస్తున్నారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. నాకు నిజంగా అంత థ్రెట్నింగ్. మీ ఫోన్ నెంబర్ తెలుసుకున్న వాళ్ళు మీ అడ్రస్ తెలుసుకోవడం పెద్ద విషయమా? ఎవరన్నా? నీ ఒక విషయం చెప్పనా, స్థానబలం అనేది ఒకటి ఉంటుందన్న. స్థానబలం అనేది ఒకటి ఉంటుంది. నేను ఎక్కడున్నా కదా, ఇది నా ఏరియా కదా, వచ్చి చేయమనండి. మీరైనా సరే అన్న. అర్రే మీకు ఎందుకు అర్థం కావట్లేదన్నా? నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు? నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు అంటున్నాను. చెప్పేది నాన్న, నీ ఏరియాలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న ఏరియాలో, నీకు పలుకుబడి ఉన్న ఏరియాలో నీ మీద ఎవరిని చేయమని చూస్తాను నేను. ఎట్లా వస్తారు? కానీ ఒంటరిగా దొరికితే నేను ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు. 100 స్థలాలు తిరుగుతాం. అరే చంపుతారంటుంటే భయం వేస్తుంది, నన్ను వదిలిపెట్టండి, దండం పెట్టాలా? ఏం చేయాలి మరి? నిన్ను చంపుతా అంటుంటే నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. పోలీస్ కేసు పెట్టండి, ప్రొటెక్షన్ తీసుకోండి, ప్రోటోకాల్ ఫాలో కండి. మీ కళ్ళ ముందే పెట్టిన ప్రోటోకాల్ ఫాలో. పోలీస్ స్టేషన్ కేసు పెట్టానా లేదా? పెట్టినట్టున్నాను, నేను చూడలే. కేసు పెట్టాను కదా. ఇంకా నేను సరే మీకు తెలియకపోవచ్చు, సిపి ఆఫీస్ లో నేను కేసు పెట్టాను, ఆల్రెడీ పెట్టేశాను. అడిషనల్ సిపి గారు డైరెక్ట్ గా సిఐ గారికి ఫోన్ చేశారు. కేసు పెట్టేశాను. అర్బన్ పోలీస్ స్టేషన్ కి నాతో పాటు మీరు రండి అంటే ఇంకా పెట్టలే. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసాం. స్టేషన్ లో కంప్లైంట్, సిపి గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. సరే, కేసు పెడితే మీకు వచ్చే లాభం ఏంది? ఎందుకు కేసు పెడితే ఏమైతుంది అనుకుంటున్నారు? ఇంత జరుగుతుంటే కనీసం పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత అనేది పౌరులకు ఉండదా? నాకు భార్య పిల్లలు ఉన్నారన్నా, నేను చెప్పాలి కదా ఆ విషయం. మీకు మహా అయితే 30-40 లక్షల మంది చూస్తారు, కానీ నేను పోయాను అనుకో,
నా బిడ్డలు అడుక్కు తినాలి రోడ్ల మీద. అట్లా అటువంటి మాటలు మాట్లాడద్దు. మరి అది మీరు సమాజానికి పనికొచ్చేది కావాలి. సమాజం వ్యక్తులు మీ సమాజానికి ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇంటెలెక్చువల్ మీరే చంపేయండి అన్నట్లు చెప్తున్నారు. వాయమ్మో ఇది పెద్ద స్టేట్మెంట్. అజయ్ బాబుని వేసేసేయండి, ఖాళీ కూర్చొని ఉన్నాడు అన్నట్లు చెప్తున్నారు మీరు. లేదు లేదు లేదు, మిమ్మల్ని చంపేంత అవసరం ఎవరికి ఉంటుంది? చాలా మందికి ఉందన్న, నా ప్రశ్న. చాలా మందికి ఉంది, చాలా మందికి ఉంది, చాలా మందికి ఉందన్న. దయచేసి మీరు కించపరచకండి నన్ను, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను చాలా ఇష్టపడతాను. మీరు నన్ను కించపరచేలాగా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది, కానీ కోపం రావట్లేదు మీ మీద. మీ ప్లేస్లో ఇంకెవరున్నా ఎగిరేవాడినేమో, అరిసేవాడినేమో, కానీ మీరు మాట్లాడుతుంటే నాకు కోపం రావట్లేదు.